హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరో హారర్ స్టోరీతో మీ ముందుకొచ్చేసింది మీ రహస్యం. ఈ కథ వింటే మాత్రం మీ వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అర్ధరాత్రి వేళ నడి రోడ్డుపై నడవాలంటే గజ గజ వణికిపోవాల్సిందే. ఇది బంటి అనే ఓ కుర్రాడి కథ. ఒక ఊరిలో బంటి అనే అబ్బాయి ఉండేవాడు. అతను చదువుకుంటున్నాడు. ఎగ్జామ్స్ రాసేందుకు గుజరాత్ వెళ్ళాలనుకున్నాడు. ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అది చలికాలం. బాగా పొగమంచు కమ్మేసింది. చుట్టుపక్కన ఎవ్వరూ కనిపించలేదు. 15 గంటల తర్వాత అతను గుజరాత్ చేరుకున్నాడు. మరుసటి రోజు ఎగ్జామ్ యథావిధిగా రాశాడు. బాగా అలసిపోవటంతో రాత్రి హోటల్లో రెస్ట్ తీసుకుని ఊరికి వెళ్ళాలనుకుంటాడు. అతని బడ్జెట్లో చీపెస్ట్ హోటల్స్ అందుబాటులో లేవు. చాలా హోటల్స్ వెతికాడు. ఆ తర్వాత అతనికి తన బడ్జెట్లో ఉన్న హోటల్ దొరికింది. ఆ హోటల్ చూడ్డానికి చాలా పాతగా పాడుబడిందిగా ఉంది. అయినా అందులో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ గదిలోకి వెళ్ళినప్పుడు గది చుట్టూ స్పైడర్స్ కనిపించాయి. చాలా ఏళ్లుగా ఈ గది మూసి ఉన్నట్లు అనిపించింది. అంతేకాదు, గది లోపల వాతావరణం పూర్తిగా వింతగా సైలెంట్గా కనిపించింది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా రూమ్ లోపలికి వెళ్ళాడు బంటి. హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాడు. కడుపు నిండా తిన్న తర్వాత హాయిగా పడుకుందామనుకున్నాడు. రాత్రి 1 గంట ప్రాంతంలో బంటికి పట్టీల శబ్దం వినిపించింది. వెంటనే ఉలిక్కిపడి లేచాడు. కిటికీ దగ్గరకు వెళ్ళాడు బంటి. ఆ నిర్మానుష్యమైన రోడ్డుపై అర్ధరాత్రి వేళ ఎవరో తిరుగుతున్నట్లు అనిపించింది. ఎందుకంటే ఆ హోటల్లో బంటి మేనేజర్ తప్ప ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు ఆ చప్పుడు ఎవరిది అని భయంగా చూస్తూ ఉండిపోయాడు బంటి. ఎవరైనా కనిపిస్తారేమోనని బంటి చాలాసేపు కిటికీ దగ్గర నిలబడ్డాడు. కానీ ఎవ్వరూ కనిపించలేదు. బంటి వెంటనే తన గదిలో నుండి మేనేజర్కి ఫోన్ చేసి, నాకు పట్టీల శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దాలు మీరు కూడా విన్నారా అని మేనేజర్ని బంటి అడుగుతాడు. అప్పుడు మేనేజర్, అలాంటిదేం లేదు సార్ అని చెప్పాడు. ఇది అడవి ప్రాంతం. ఇక్కడ కొద్దిపాటి గాలి వీచినా కూడా తుఫానులా అనిపిస్తుంది. మీరు హాయిగా నిద్రపోండి సార్ అని మేనేజర్ చెప్తాడు. మేనేజర్ మాటలు నమ్మి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు బంటి. కొంత సమయం తర్వాత బంటికి మళ్ళీ ఆ శబ్దాలు వినిపిస్తాయి. అయితే అంతకు ముందు కంటే మరింత గట్టిగా శబ్దాలు వింటాడు. దీంతో వెంటనే లేచి తన గది తలుపులు తెరిచి హోటల్ బయటికి వెళ్ళి చూశాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. బయటకొచ్చి చూసేసరికి తెల్లటి చీర కట్టుకుని చాలా పొడుగ్గా ఉన్న ఓ మహిళ బంటికి కనిపించింది. ఆమె ఆకారమే కాదు, ఆమె జుట్టు కూడా చాలా పొడుగ్గా ఉంది. ముఖాన్ని చీర కొంగుతో కప్పుకొని చేతిలో కొబ్బరికాయతో ఆ హోటల్ చుట్టూ తిరుగుతోంది. ఆమె పాదాల చప్పుడుతో ఎవరినో పిలుస్తున్నట్లు బంటి కనిపించింది. బంటి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంత రాత్రి వేళ ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు? అసలు నువ్వెవరు అని ఆ మహిళను అడిగాడు. కానీ ఆమె సమాధానం చెప్పకుండానే మాయమైపోయింది. ఆ తర్వాత బంటి చుట్టూ పొగమంచు వ్యాపించింది. ముందు కంగారులో బంటి తన హోటల్కి వెళ్ళాలనుకుంటాడు. కానీ ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆతృతతో అతని అడుగులు అడవి వైపు వెళ్తాయి. అలా నడుచుకుంటూ బంటి హోటల్ నుంచి చాలా దూరం వచ్చేశాడు. అప్పుడు అతను ఆ దట్టమైన అడవిలో ఓ భయంకరమైన దృశ్యాన్ని చూశాడు. అది చూసి ఒక్కసారిగా వణికిపోయాడు. ఆ మహిళ ఓ చెట్టు కింద కనిపించింది. 5 నుంచి 6 మృతదేహాలతో కనిపించింది. ఆమె వాటిని తన గోళ్లతో రక్కుతూ రక్తం తాగుతూ ఒక్కొక్కటిగా తింటోంది. ఆమె నోరంతా రక్తంతో ఎర్రగా మారిపోయింది. ఆమె ముఖం అత్యంత భయానకంగా కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసి బంటి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆ దయ్యం తనను కూడా చంపేస్తుందేమోనని భయంతో ఏడవడం మొదలుపెట్టాడు. అయినా గుండె నిబ్బరం చేసుకుని హనుమాన్ చాలీసా చదువుతూ మెల్లిగా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ
ఆ దెయ్యం బంటిని చూసేసింది. అకస్మాత్తుగా బంటి ముందు ప్రత్యక్షమైంది. బంటి ఆమెను తన ముందు చూడడంతో భయంతో వణికిపోయాడు. ఆయన ఆ భయం ముఖంలో కనిపించకుండా హనుమంతుడి నామాన్ని జపించుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ తన ఉంటున్న హోటల్కి వచ్చేశాడు. అక్కడ కాసేపటి తర్వాత ఓ వ్యక్తి కనిపించాడు. అతన్ని చూస్తుంటే మనిషిలాగే అనిపించాడు. ఆ వ్యక్తి బంటి దగ్గరకు వచ్చాడు. హే బ్రదర్, నీకేమైంది? ఎందుకింత కంగారు పడుతున్నావు అని అడిగాడు. దీంతో దుఃఖాన్నంతటినీ తనతో పంచుకున్నాడు బంటి. జరిగిన కథ మొత్తం చెప్పుకొచ్చాడు. నువ్వు ఈరోజు బతికినందుకు చాలా అదృష్టవంతుడివి. ఆ దెయ్యం ఎవ్వరిని వదలదు. అసలు మీరు ఈ హోటల్లో ఏం చేస్తున్నారు? ఇది చాలా ఏళ్లుగా మూసి ఉంది. ఇక్కడ ఎవరు ఉండరు అని చెప్తాడు. ఆ వ్యక్తి మాటలు విన్న బంటికి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. చాలా ఏళ్ల క్రితం ఈ హోటల్కి ఓ అమ్మాయి వచ్చింది. అప్పుడు ఓ 5 అబ్బాయిలు ఆమెను రేప్ చేసి అత్యంత దారుణంగా చంపేశారు. ఆ అమ్మాయి చనిపోయినా ఆమె ఆత్మ మాత్రం ఈ హోటల్ చుట్టే తిరుగుతోంది. పగతో రగిలిపోతున్న ఆ అమ్మాయి తనను చంపిన వారెవరిని విడిచిపెట్టలేదు. అంతేకాదు, రాత్రి సమయంలో ఈ మార్గం వైపు వెళ్ళిన చాలామందిని ఆ దయ్యం దారుణంగా చంపేసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు హోటల్పై దాడి చేశారు. అప్పటి నుంచి ఈ హోటల్ క్లోజ్ చేసే ఉంది. ఎవ్వరూ ఇక్కడికి వచ్చేందుకు సాహసం కూడా చేయరని ఆ వ్యక్తి బంటికి చెప్తాడు. కథ మొత్తం విన్న బంటికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. నేను ఈరోజు ఆ దెయ్యం చేతిలో చనిపోతానేమోనని భయంగా అనిపించింది. అప్పుడు ఆ వ్యక్తి బంటిని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. నువ్వు ఈ రాత్రికి నా ఇంట్లో ఉండు. నా ఇల్లు దగ్గరలో ఉంది. భయపడకు, నేను నీతో ఉంటా రా అని బంటి నా వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్తాడు. దీంతో బంటి ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాడు. ఇక అప్పటి నుంచి పొరపాటున కూడా తెలియని ప్రదేశానికి వెళ్ళనని తనకు తాను వాగ్దానం చేసుకుంటాడు బంటి. సో ఫ్రెండ్స్, ఇలాంటి హారర్ స్టోరీలు మరిన్ని మీకు కావాలంటే తప్పకుండా మా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. రహస్యం మీకు ఎప్పుడు పంచుతూనే ఉంటుంది.